హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై మినీ వ్లాగ్. ఈరోజు నా వ్లాగ్లో వచ్చేసి మడుగులు చేశానండి. మా సైడ్ అయితే వీటిని మడుగులు అంటాం, కొన్ని చోట్ల మురుకులు అని కూడా అంటారు. మీరు ఏమంటారో కామెంట్ చేయండి. నేను చాలా సింపుల్గా చేస్తున్నా. పిల్లలు ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఇంట్లో ఉండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కాబట్టి ఈజీగా అయిపోయే మంచి స్నాక్ ఐటమ్ ఇది. ఏం లేదండి, ఒక 2 కప్పుల బియ్యపిండి తీసుకోండి, దాంట్లో 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోండి. ఇవి రెండు మంచిగా కలిసేలా కలిపేసేయండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా నువ్వులు వేసుకోండి, అలాగే కొంచెం వాము కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం రుచికి సరిపడా సాల్ట్, అలాగే కొద్దిగా కారము, జీలకర్ర వెల్లుల్లి దంచి వాటిని మంచిగా చేసి వేయండి మిక్సీ పట్టి. నేను ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. ఇప్పుడు ఇవి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా కలిసేలా కలపండి. ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా వేడి చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోవాలి. వేడి వాటర్తో కలిపితే ఏమవుతుందంటే చాలా క్రిస్పీగా వస్తాయండి మడుగులు. మంచి క్రిస్పీగా, అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కాలుతుందని నేను స్పూన్తో కలిపాను. నెమ్మదిగా చూసుకుంటూ కొన్ని చల్లటి నీళ్ళు చల్లుకుంటూ మంచిగా ముద్దలాగా సాఫ్ట్గా కలిపేసుకోండి. మరీ గట్టిగా కలపకండి, తిప్పేటప్పుడు మడుగులు ఇబ్బంది అవుతుంది. కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. మంచిగా దీన్ని అంతా పిండి మొత్తం కలిసేలా కలుపుకొని దీన్ని అలా పక్కన పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ అలా పక్కకు పెట్టుకోండి. 10 మినిట్స్ అంటే నార్మల్గా ఆయిల్ హీట్ అయ్యేలోపు అలా పక్కన పెడితే సరిపోతుంది. ఇలా మంచిగా కలిపేసి దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత పక్కన కడాయి తీసుకోండి. కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోండి. నేను మరీ ఎక్కువ వేయట్లేదు, మళ్ళీ డీప్ ఫ్రై చేసిన ఆయిల్ వాడాలంటే నాకు నచ్చదండి వంటలలో, అందుకే నేను కొద్దిగా వేసుకున్నాను. కొన్నే కాబట్టి అలా అది సరిపోతుందని వేసుకున్నాను అనమాట. ఇప్పుడు మడుగుల పావులు తీసుకొని అందులో చుట్టూ ఆయిల్ అప్లై చేసుకోండి. దానివల్ల ఏంటంటే చుట్టూ ఎక్కువ అంటకుండా ఉంటుంది, మనం మళ్ళీ క్లీన్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దాంట్లోకి మనం ముందుగా కలిపెట్టుకున్న పిండి ముద్దని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మడుగుల మెషిన్తో ఇలా మడుగులు వేసుకోవడమే చూస్తున్నట్టు. మీ దగ్గర ఏది ఉంటే దాంతో వేసుకోండి. నా దగ్గర ఇలా చుట్టూ తిప్పేది ఉంది. ఇదైతే చాలా ఈజీగా వేసుకోవచ్చు. వేరే అయితే చేతులు నొప్పి వస్తాయండి. ఇదైతే చాలా ఈజీగా ఉంది. మీరు కూడా ఇలా దీంతో ట్రై చేయండి. చాలా సింపుల్గా అండ్ ఫాస్ట్గా అయిపోతుంది. ఇవి చేయడానికి, ఇది సమ్మర్ కాబట్టి ఇంత వేడిలో చేయాలంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఇలా చేయడం అయితే చాలా సింపుల్. ఇలాంటి పావులు తీసుకోండి, చాలా త్వరగా అయిపోతుంది. అసలు మనకు మడుగులు చేసిన ఫీలింగ్ కూడా ఉండదు. చాలా ఫాస్ట్గా అయిపోయింది అనమాట దీంతో చేస్తుంటే. ఇంతకుముందు నాకు వేరేవి ఉండే అనమాట మడుగులు చేసే పావులు, వాటితో చాలా టైం పట్టేది చేయాలంటే. కానీ ఇవి మాత్రం అసలు చాలా తొందరగా అయిపోయింది ఈ పావులతో చేస్తే. ఇది నేను రీసెంట్గా తీసుకున్న, వీటితో చేయడం చాలా ఈజీ అనిపించింది. మీరు కూడా ఈ పావులతో ట్రై చేయండి, చాలా తొందరగా అయిపోతుంది. మీరు కనుక నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను ఏది చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, ఇలా మంచి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మంచిగా కాల్చుకోండి. అంతే, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉండే మడుగులు రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.